వీడు అబద్ధం ఎంత బాగా చెప్తున్నాడు అంటే అతికినట్లు చెప్తున్నాడు. అయ్యా, మా యజమాని దగ్గరికి ఎవరు వచ్చారు? ఇద్దరు యవనస్తులు ఎఫ్రాయిము నుండి ఊరి నుంచి, ఊరి పేరు కూడా చెప్పేస్తున్నాడు. అర్థమైతుందా? ఎఫ్రాయిం ఎవరండి? దేవుని యొక్క జ్యేష్ఠ కుమారుడు. కాబట్టి పిల్లలు గమనించండి, ఇక్కడికి వచ్చిన చెప్తున్నాడు, ఎఫ్రాయిము మన్యం నుండి ఈ విధంగా వచ్చినాడయ్యా. అర్థమైందా? వాళ్ళకు 2 దుస్తులు, ఒక మనుగు వెండి ఇవ్వని మా యజమానుడు చెప్తున్నాడు. నాకు కావాలరా, మా యజమానులకు వద్దంట. అయ్యా, నాకు పిల్లలు ఉన్నారు, నాకు భార్య ఉంది, ఆయన కంటే వద్దంట, ఆయన సన్యాసి, ఆయనకి ఏమీ పెళ్లి లేవు, పెటాకులు లేవు, కాబట్టి ఆయనకు ఇవన్నీ పట్టవు, నాకు కావాలరా అని చెప్పి ఏదో నిజం చెప్పి తెచ్చుకొని ఉంటే బాగుండేదండి. అవునా కదా? వెళ్ళి ఎవరి మీద అబద్ధం చెప్తున్నాడు? ప్రవక్త అయిన దేవుని చేత ఏర్పరచబడిన ప్రవక్త మీదనే అబద్ధం చెప్తున్నాడండి. అబద్ధం చెప్పి తెచ్చుకున్నాడు. మంచిదే. తెచ్చుకొని ఎక్కడికి తీసుకురాగా? వాళ్ళ ఇంటి దగ్గర ఉండే తోటలో పోయి తొమ్మిది దాన్ని కప్పింటి వచ్చి ఎగనట్టు వచ్చి నిలబడుకున్నాడు. ఎవరి దగ్గర? ఎలీషా ప్రవక్త దగ్గర నిలబడుకున్నప్పుడు జరిగింది ఏం తెలుసా? చూడండి, అక్కడ మెట్ట దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహాజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవీయగా వారు వెళ్ళిపోయి ఏం చేసినాడు? అంతవరకు వాళ్ళు మోసుకొని రానరా, నా చేతాడైతే నేను మోసపోదును అని. ఎందుకంటే ఆయన సైన్యాధిపతి కదా, ఆయన ఇద్దరు కూలలో పంపినాడు. అదేం చేసినాడు? ఆ ధనపు సంచిని ఆయన తీసుకొని ఏం చేసినాడండి? మిమ్మల్ని పంపించేశాడు. పంపించిన తరువాత అతను లోపలికి పోయి తన యజమానుని ముందర నిలోగా ఎలీషా వాణ్ణి చూచి, గెహాజీ, నువ్వు ఎత్సల నుండి వచ్చినవని అడిగాడు. అందుకు వాడు, నీ దాసుడునైనా నేను ఎచ్చటికి పోలేదను. ఏమంటున్నాడండి? నేను ఎక్కడికి వెళ్ళా, నేను ఇక్కడ ఉన్నాను కదా అని అన్నాడు. అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొన్నకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? నువ్వు పోయి అబద్ధమాడుతున్నావు చూడు. ఆ యొక్క నయమాను రథాన్ని దిగి నేను ఎదుర్కొని వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? గమనించండి, నువ్వు ఏ పని చేసినా, మోసంతో సంపాదించిన, దొంగతనంతో సంపాదించిన, లేక కొంతమంది చాలా మోసంతో సంపాదిస్తారు డబ్బులు. కొంచెం దారి చూపించి అడిగి చూపించి మనిషి చెప్తాడు డబ్బులు ఉన్నారు లేదంటే అలాంటి వారు. కాబట్టి జాగ్రత్త. మోసంతో కాదు డబ్బు సంపాదించింది, కష్టపడి సంపాదించాలి. నీ కష్టార్జితములు దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు, కానీ నువ్వు మోసం చేసేది నీ ధనాన్నంతా నేను ఆశీర్వదిస్తానని చెప్పలే. అర్థమవుతుందా? కాబట్టి పిల్లలు దేవుని బిడ్డలను గమనించండి. కనుక ఏం చేసినాడు? నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎట్లను, దాసదాసీలను సంపాదించుకుంటుంది ఇది సమయమా అని అడిగినాడు. అనేదే కాకుండా ఏమన్నాడా? కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటిండునని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటికి. కాబట్టి దొంగతనముతో సంపాదించిన దాన్ని ఏం చేసినాడు? ఏమొచ్చింది? నయమాను కుష్ఠరోగము ఎవరెవరికి వచ్చిందమ్మా? ఎవరెవరికి వచ్చింది? నయమాను కుష్ఠరోగము గెహాజీకి. తర్వాత ఏమంటాడు? నీ సంతతికి సర్వకాలము అంటే ఉండును. మరి డబ్బు తెచ్చుకున్నంత మాత్రాన, డబ్బు అయితే పంచుకున్నాం, రోగాన్ని కూడా పంచుకోవాలి కదండి మరి, అవునా కాదా? ఈ దినాల్లో రోగంతో పడిన నా దగ్గరికి వచ్చి ఏం చేస్తారు? దేవుని బిడ్డలారా, ఈ దినమున అనేకులు ఏది నువ్వు సంపాదించుకుందా ఎదిటి అదైతే ఖర్చు పెడతారు, లేకపోతే ఎక్కడి నుంచి తెచ్చారు? ఉన్నప్పుడే మాకు ఇవ్వలేదు కదా అని ఎవరు ఉన్నారు లేదా నాయన? ఖచ్చితంగా. కనుక ఏం చేసినాడు? దేవుని శాపాన్ని కోరుకున్నాడు. ఇస్కరేతు యోధ ఉరిపోసుకొని తెచ్చిపోతే గేహాజీ ఏం చేసినాడండి? కుష్ఠరోగం తానే కాకుండా తన సంతతి అంటే
అది ఎల్లప్పుడూ ఆ గెహాజీ సంతతికి కుష్ఠరోగం అనే శాపాన్ని పట్టుకున్నాడు. జాగ్రత్త, గమనించండి. కనుక ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ధనాపేక్ష అను విగ్రహాన్ని మనలో నుంచి తొలగించుకోవాలి. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక. దేవుడు నమ్ముకున్న పిల్లలు ఏం చేస్తారనేది ఇక్కడ రాయబడి ఉంటున్నది. కాబట్టి 3వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చదువుకుందాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే వాటిని వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలైనగా మీరు వృత్తి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడదురు. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వము, అపవిత్రత, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను సంపివేయుడి. దేవుని వాక్యం ఏం చెప్తుందండి? ధనాపేక్ష కీడులకు మూలం. ధనాపేక్ష ఎలాంటిదట? విగ్రహము లాంటిది. విగ్రహారాధన అయిన ధనాపేక్షలో డబ్బులు ఆరాధిస్తారు. కింద పడితే తీసుకుంటే కండ తగ్గుకుంటారు. అనకాదు అనకాదు నిజమేనా? అంటే దాని అర్థం ఏంది? అది నీకు ఒక విగ్రహం అయిపోయింది. అందుకని ఏం చేస్తాము? ఆ ధనాపేక్ష కొరకై దేవుడి సంగతులు పక్కన పెట్టేస్తాం, దేవుడి కార్యాలను పక్కన పెడతాం, దేవుడి క్రియలను పక్కన పెట్టేస్తాం. మాకు కావాల్సింది మెయిన్ ఏంటంటే డబ్బు. లేనట్లయితే గౌరవిస్తారు. వీళ్ళారా గమనించండి. అలాంటి విగ్రహం ఏం చేస్తుంది? దేవునికి దూరం చేస్తుంటున్నది. దేవునికి దూరం చేస్తే నీ హృదయంలో ఏముంది? ధనం సంపాదించాలన్నప్పుడు దేవుడు గుర్తుకు రాడు. ఎట్లా ఒకట్లా నేను ధనం సంపాదించాలి. వ్యాపారం చేసేవారు ఉంటున్నారని ఏం చేస్తారట? డబ్బుతో వ్యాపారం చేస్తారు. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుందండి, దయచేసి చూడండి. డబ్బులు ఏ విధంగా చేస్తారంటే నిర్గమాకాండము 22వ అధ్యాయము 25వ వచనాన్ని మీకు చూపించాలి. ఎందుకు దేవుడు ప్రేరేపిస్తూ ఈ మాటలు మీతో మాట్లాడాలని దేవుడు తెలియజేస్తున్నాడు. నిర్గమాకాండము 22వ అధ్యాయము 25వ వచనము అందరము కలిసి చదువుకుందాం. నా ప్రజలలో నీ యొద్ద నుండి ఒక బీదవానికి సొమ్ము అప్పు ఇచ్చిన ఎడల వడ్డీకిచ్చు వాని వలె వాని ఎడల జరిగింపకూడదు, వానికి వడ్డీ తట్టకూడదు. పేదలు ఎవరైనా వచ్చి, చాలా మంది పేదలను ఆసరా చేసుకుని డబ్బుకు దేనికి ఇస్తారంటమ్మా? ఏమనింది ఇక్కడ? చదవండిరా. ఇచ్చేటోళ్ళు ఎవరైనా ఉంటే చదవండి, ఆ వాక్యం చదవండి. అట్లా కాదు నువ్వు సంపాదించున్నది. ఎట్లా? నా ప్రజలలో నీ యొద్ద నుండి ఒక బీదవానికి సొమ్ము అప్పు ఇచ్చినడలా వడ్డీకి ఇచ్చు వాని వలె వాని ఎడల జరిగింపకూడదు, వారికి వడ్డీ కట్టకూడదు. ఇంకో మాట చూపిస్తారు. లేవి కాండము 25వ అధ్యాయం, లేవి కాండము 25వ అధ్యాయం. అండర్లైన్ చేసుకోండి. ఈ వడ్డీకి ఇచ్చేటోళ్ళు ఎవరైనా ఉంటారో అందరూ అండర్లైన్ చేసి పెట్టుకోండి ఈ మాటలు. 25వ అధ్యాయం 35వ వచనం నుంచి చదువుకుంటాం. నే మాటలు కాదండి, ఇది బైబిల్లో నేను అందుకే మిమ్మల్ని అండర్లైన్ చేసుకోమనేది. ఈయన యాడ్ నుంచి పట్టుకొస్తాడు ఈ వాక్యాలను. నేను మళ్ళీ నా మీదకి వచ్చేది దేవుడు వాక్యంలో ఒకటే చెప్తున్నా. 35వ వచనం నుంచి చదువుకుందామండి. 35. పరవాసి అయినను అతిథి అయినను నీ సహోదరుడు ఒకడు బీదవాడై నిరాధారుడై నీ యొద్దకు వచ్చినలా నీవు వానికి సహాయము చేయవలెను, అతడు నీ వలన బ్రతుకవలెను. నీ దగ్గరికి ఎవరైనా వచ్చి
సహాయానికి వస్తే నువ్వు సహాయం చేయి. వాళ్ళు నీ వల్ల బ్రతకాలి వాళ్ళు. అర్థమైందా? అందుకే దేవుడు నిన్ను ఆశీర్వదించింది. నీ ఒడ్డుకి ఏమని కాదు, దేవుడు నిన్ను ఆశీర్వదించింది. దేవుడు నిన్ను ఎందుకు ఆశీర్వదించినాడంటే చూడండి, తలవాసి అయినను అతిథి అయినను, అతిథి అంటే మనకు వచ్చే చుట్టాలు. అర్థమైందా? అతిథి అయినను నీ సహోదరుడు ఒకడు ఎవడైనా బీదవాడై నిరాధారుడై నీ యొద్దకు వచ్చిన ఎడల నీవు వానికి సహాయం చేయవలెను, అతడు నీ వలన బ్రతకవలెను. నీ దేవునికి భయపడి వాని యొక్క వడ్డీనైనను తీసుకొనకూడదు. నీ సహోదరుడు నీ వలన బ్రతకవలెను. నీ రూకలు వానికి వడ్డీ తీయకూడదు. నీ ఆహారమును వానికి లాభమును తీయకూడదు. నేను మీకు కనాను దేశమునిచ్చి మీకు దేవుడగునట్లు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే. ఇప్పుడు అర్థమైందమ్మా? అర్థమైతే ఒకవేళ దీంట్లో ఈ లెక్కలో ఉన్నాము జాగ్రత్త. డబ్బుకు ఆశపడిది ఈ విధమైన కార్యాలు చేస్తుంటే మనం వడ్డీకి ఇయ్యకూడదు, వడ్డీకి తెచ్చుకోకూడదు. కనుక ప్రియులారా, దేవుని బిడ్డలారా గమనించండి. ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 19-20 వచనాలు చదువుకుంది. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 19-20 వచనాలు. నీవు వెండికే గాని ఆహార ద్రవ్యములకే గాని వడ్డీకి వేయబడు దేనిని నీ సహోదరులకు వడ్డీకి ఇవ్వకూడదు. అన్నిటికి వడ్డీకి బదులు ఇయ్యవచ్చునుగా నీవు స్వాధీనపరుచుకున్నట్లు చేరబోచున్న దేశములో నీ దేవుడైన యెహోవా నీవు చేయి ప్రయత్నములన్నిటి విషయంలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు నీ సహోదరులకు వడ్డీకి బదులు ఇయ్యకూడదు. ఎవరికి? నీ సహోదరులు. చాలా మంది అబద్ధం చెప్తారు. ఎవరైనా సహోదరులు వాళ్ళు వచ్చి అడిగితే ఏం చెప్తారు చెప్పు? నా కాడైతే లేవు, అయితే నేను ఒక పని చేస్తా, ఫలానా నాకు తెలుసు, ఆయన ఊరికే ఇయ్యడు, ఆ డబ్బులు ఇవి ఉంటాయి, ఆయన అయితే వడ్డీకి ఇస్తాడని చెప్పి అప్పటికప్పుడు ఫోన్ చేస్తారు. వాడు ఉండడు పెట్టడు అవతల పక్క, వాడు ఉండడు పెట్టడండి. ఏమంటాడు? అదే ఇట్లా మాకు చెట్టుగా మా సొంత ముందే నేను నీకు హామీ ఉంటాను. అర్థమైందా? నేను నీకు హామీ ఉంటాను కనుక దయచేసి ఆయనకు డబ్బులు కావాలంట. నీకు నెల నెల వడ్డీ వచ్చేటట్టు చూసే బాధ్యత నాది. వాడి ఇకపోతే నేను ఇస్తా అనవా లేదా నాయన? అనవా లేదా? పురుషులు ఎక్కువగా గుర్తుపెట్టుకోండి. అంటారా లేదా నాయన? అంటారు కదా. అది కరెక్ట్. అట్లా చెప్పున్నా ఆయన కరెక్ట్ చెప్తాడండి బాబు. సువర్ణ భర్త ఎప్పుడైనా నిజం మాట్లాడతాడు. కాబట్టి ఇక్కడ ఏమన్నా గ్రంథంలో సహోదరుడు వచ్చి నిన్ను అడిగితే ఏమన్నాడు? నీ సహోదరునికి అప్పు ఇచ్చినది వడ్డీ వసూలు చేయకూడదు. ఈ విధంగా చేసి పాపపు సొమ్ము తీసుకొని వచ్చి ప్రభు సన్నిధిలోకి వచ్చి మేము దేవుడికి ఇచ్చినామంటే దేవుడు ఏమంటాడు? అట్టి దాన్ని నేను అంగీకరిస్తానా? అట్టిది నాకు యోగ్యమైనదా? నేను దాన్ని తీసుకుంటానా? కాబట్టి ప్రియులారా, దేవుని బిడ్డలను గమనించండి. అదే రీతిగా ఇంకొక భాగం మనం చూసుకుందాం. అదే రీతిగా 15వ అధ్యాయం కీర్తనల గ్రంథము 15వ అధ్యాయము కీర్తనలు 15వ అధ్యాయం 15 అధ్యాయము 5వ వచనాన్ని అందరం చదువుకుందాం. తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడూ కదల్చబడడు. కాబట్టి గమనించండి. ఇంకో మాటను చూపిస్తాను. సామెతల గ్రంథం 28వ అధ్యాయము, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 8వ వచనము అందరూ కలిసి ఇది ఇంకా బాగుంటుంది. మీరందరూ చదువుకోవాలా, హైలైట్ చేసి పెట్టుకోండి దీన్ని అంతా. మీరు ఇస్తున్నారు కాదు, మళ్ళీ ఎవరన్నా మా మీద ఎవరు చెప్పినట్టు అందుకే భాష గారు ఈ విధంగా చెప్తున్నారని కాదు, దేవుడి ప్రేరేపణ వల్ల చెప్తుంటున్నారు.
అర్థమవుతుందా? చూడండి 8వ వచనం. వడ్డీ చేతను దుర్లాభం చేతను దృష్టి పెంచుకొని వాడు దరిద్రులను కరుణించు వాని కొరకు దాన్ని కూడా పెడుతున్నావు. ఎందుకు కూడా పెడుతున్నావు తెలుసా? నువ్వు ఆఖరికి ఎవరికి పోతుంది తెలుసా? ఆ పీదలను కనికరిస్తాడు చూడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి, నీ కానీ నిలబడదు. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, ఇవన్నీ తెలియక మనం ఏం చేస్తున్నాము? ఇట్లాంటి కార్యాలన్నీ చేస్తూ దేవుడు ఆశీర్వదించినాడండి, దేవుడు ఆశీర్వదించినాడండి, దేవుడు దీవించినాడండి. ఎట్లా సంపాదించినావు? ఏ విధంగా వచ్చింది? నువ్వు కష్టపడ్డావా? నిజముగా నీ కష్టార్జితమేనా? అది ఆలోచన చేయకుండా ఏం చేస్తారమ్మా? తలూపుతారు. ఇప్పుడు తలూపేది కరెక్టే, తర్వాత కథ చూడండి అట. అది ఎవరికి పోతుందంటమ్మా? ఎవరి దగ్గరికి వెళ్ళిపోతాడంట? దరిద్రులను కరుణించు వాడి కొరకు దాన్ని కూడబెట్టుదురు. మీరందరూ వడ్డీ డబ్బులు కూడబెట్టి ఎవరికి ఆఖరకు? దరిద్రులకు. కరుణించే వాళ్ళు ఉంటారు కదండి, అవును కాదమ్మా? అలాంటి వారు వాళ్ళు తీసుకొని దాని అందరికి దానం చేసేస్తారు. కాబట్టి కదా దేవుని బిడ్డలారా గమనించి, ధనాపేక్ష ఎంతటి క్రియనైనా జీవిస్తుంది. నీ హృదయము దేవుని నుండి దూరం పోయిందంటే ఏమంటది? డబ్బులు ప్రవేశపెడతాడు. దేవుడి నుంచి నీ హృదయాన్ని తొలగించడకు ధనాన్ని ప్రవేశపెడతాడు. పెట్టి హృదయాన్ని తొలగించేసి నువ్వు సంపాదించిన నాయన వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్పుకొని పోతారు. అది లేకపోతే వాళ్ళు భోజనం పెడతారా అని మాట్లాడే వారు కూడా ఉన్నారండి. మీరు అవును కాదు నాయన? మాట్లాడతారు, తర్వాత పోయేటప్పుడు మాట్లాడుకుంటూ వెళ్తారు. గేహాజీ ఏమన్నాడు? నువ్వు పోయేటప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? కనుక జాగ్రత్త, పొరపాటుగా మాట్లాడకుండా. దేవుడు వింటాడు, నేను వినకపోవచ్చు, నేను మీ ఎంట రాకపోవచ్చు, కానీ మీ మనసు మీ మాట్లాడే మాట ఎవడు వింటారు? దేవుడు వింటాడు. జాగ్రత్త. ఇకనైనా అట్టి దురభ్యాసాలు ఉన్నట్లయితే మానుకో. దేవుని ఆశీర్వాదం రుచి చూస్తావు. దేవుని ఆశీర్వాదము రుచి చూడాలంటే నీ కష్టార్జితమునే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, జీవిస్తాడు. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రి సమయంలో గేహాజీ వలె, ఇస్కరియోతు యూదా వలె ఏం చేస్తున్నాం? అన్యాయముగా, అక్రమముగా, మోసముతో, దొంగతనముతో ఇతరులు కనబడకుండా సంపాదించుకుంటున్నావేమో, అది నీ అంత నిలబడదు. అందుకే నీకు ఎప్పుడు చూసినా లేని ఎందుకంటే క్రీస్తు నీలో లేడు కాబట్టి. అందుకే దావీదు ఏమంటాడు? యెహోవా నా కాపరి, నాకు లేమి. నీకు ధనము నా కాపరి, నాకు లేమి ఎప్పుడు కూడా పోతనే ఉంటది. సంపాదిస్తుంటాం కానీ ఎట్లా పోతుందో తెలియదండి. ఎంతో సంపాదిస్తామండి, మా దగ్గర నిలబడమే లేదండి. మరి ఆడుంటది. కనుక ప్రియులారా, దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడి యొక్క ఆ ధనవంతుడైనటువంటి యవనస్తుడు ఏం చేసినదండి? ముఖము ముడుచుకొని దుఃఖముతో వెళ్ళిపోయాడు. ఈ దినమున ఏడున్న వాళ్ళు ఎంతమంది ముఖం ముడుచుకుంటారు నాకైతే తెలియదు, కానీ ముఖాన్ని ముడుచుకోడు, హృదయంలో ముడుచుకుంటారు. పైకి ముడుచుకుంటే అడిగేస్తాం కదా, ఏం నాయన వాక్యమే మీలో పనిచేసినట్టుంది కదా శేఖర అని అంటే ఏమంటావు చెప్పు? నిజమే సార్ అని అంటారు. అందుకని హృదయాల్లో ముడుచుకొని ఉన్నావేమో, అది కూడా దేవుడికి తెలుసు. కనుక జాగ్రత్త. అందుకే దేవుడి యొక్క వాక్యము మనకు దేవుడు ఇచ్చినాడు. మరి ఈ రాత్రి సమయంలో నీవు కూడా పడుతుంటున్నావు, ఏదో చేయాలి, ఏదో సంపాదించాలి, ఎట్లా గొప్ప కావాలా? నో నెవర్. అందుకే చెప్తుంటారే, పుట్టెడానందంలో మునిగిన అంటిన కాడికే అందుతుంది, కానీ వీటిదంతా ఏమైందమ్మా? కారిపోతుంది. ఆయన ఎంత చేసినా అంత మటుకే. అందుకే యేసు ప్రభు ప్రార్థనలో ఏం చెప్పినాడండి? మా అనుదిన ఆహారం నేడు మాకు దయచే ప్రభువా. అవునా కాదా? అది కాదు, ప్రభువా ఈ రాత్రికి, రేపొద్దుటికి, ఎల్లుంటికి, 3 రోజులకు మాకు ఆహారం ఈ ప్రభువా అని మనం ప్రార్థన చేస్తాం. యేసయ్య ప్రార్థన చేయించింది ఏంటి? మా అనుదిన ఆహారము నేడు మాకు దయచే. గివ్ us our daily bread. దినానికి సరిపోయేంత ఈ ప్రభువు చాలు, మిగిలితే పాసిపోద్దండి. అవునా కాదా? కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, ఆ విధముగా మనము ప్రభువు చెప్పిన బాధను అనుసరించి నడిచినట్లయితే
దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలలో రుచి చూస్తావు. అది రుచి చూస్తే ఇంకా దేవుణ్ణి విడిచిపెట్టవు. నీవు లోకాన్ని రుచి చూసినట్లయితే నువ్వు విడిచిపెట్టలేవు. అయితే నీ దగ్గర నిలబడదు, అది నీ దగ్గర ఉండదు. నువ్వు ఎంత సంపాదించినా ఎట్లుంటదంట, చినిగిపోయిన సంచిలో వేసినట్లుగానే ఉంటది. కనుక జాగ్రత్త. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి సమయంలో ఆ యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వాని వలె దుఃఖపడి ముఖం ముడుచుకొని వెళ్ళిపోకుండా ప్రభు కడ క్షమాపణ కోరుతామనయ్యా, నేను కూడా ఇలాంటి కార్యాలు చేసినానయ్యా అని ప్రభు ఎదుట సాగిలపడి నమస్కరించి ప్రభువును కాడ ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రభుతో సరి చేసుకుందాం. దయచేసి అందరూ తల్లు వంచినట్లయితే ఈ సమయంలో ప్రభు సన్నిధిలో మనము ప్రభువును ప్రార్థన చేసుకుందాం. మరి సమయంలో ప్రభు మన మధ్యలో ఉంటున్నాడు. వాక్యం విన్నా, నీ ధనము సంపాదించడం వలన నువ్వు ఎంతగా దేవునికి దూరం అయిపోయినావో నువ్వు ఆలోచించినావా? ఎంతగా ప్రభువుకు దూరం అయిపోయినావో నువ్వు ఒక్కసారి గమనించుకో. డబ్బు వలన దేవుని సన్నిధికి రాకుండా అనిపోతుందని, నాకు ఇదైతుందని దేవునికి దూరం అయిపోయి నష్టపోయినావు కదా. అంత కష్టపడి నువ్వు సంపాదించిన అది మరుగుల దగ్గరికి వెళ్ళిపోతుంది కదా, నీ కాడ నిలబడటం లేదు కదా. మరి అలాంటప్పుడు నువ్వు ఎందుకు ప్రయాసపడతావు? ఎందుకు ఆయాసపడతావు? ఎందుకు దుఃఖపడతావు? ఎందుకు శాపాన్ని తెచ్చుకుంటావు? ఆ శాపము గేహాజీ వారి సంతతి మీద ఉన్నదండి. జాగ్రత్త, ఆ సంతతి నుండి పోలేదు. కనుక దినము పరిశీలించుకో. లోకాన్ని ఆశించొద్దు, శాపాల పాలైనాడు. ఇక లోకమాసింప పరుగేలరా, గేరాజుని ముందు కనిపించురా. ఇక లోకమాసింప పరుగేలరా, గేరాజుని కనిపించురా. శాపాల పాలాయ గమనించురా, శాపాల పాలాయ గమనించురా, తిలకించురా. ఏగాచి పరుగేల ఓ మానవా, నయమా ఇక మానవా, కనుక గేహాజీ పరుగుతూ గేహాజీ పరుగెత్తుకొని పోయినాడు, ఎదుర్కొన్నాడు, డబ్బులు తెలుసుకున్నాడు, రోగాన్ని కూడా తెలుసుకున్నాడు. నీవు కూడా దేవుణ్ణి విడిచిపెట్టి పరిగెత్తుతున్నావు, ప్రయాసపడుతున్నావు, తర్వాత చూసుకుందాంలే అనుకుంటున్నావు, నష్టపోతున్నావు. అవన్నీ నశించిపోయేది. పరలోక రాజ్యంలోని ధనాన్ని కూర్చుకో. పరలోక రాజ్యంలో నేను ఉండాలి ప్రభు, అట్టి ధనములు నాకు ఇవ్వమని ప్రభువుని అడుగు. ఇహలోక ధనం ఏమిటంట? ఐగుప్తు ధనమేల నశించును, ఇహలోక భాగ్యాలు మురిపించును. ఐగుప్తు ధనమేల నశించును, ఇహలోక భాగ్యాలు మురిపించును. మురిపించి నశించు ధనమేలను, మురిపించి నశించు ధనమేలరా. ప్రభునేరా గేహాది పరుగేల ఓ మానవా, నయమాను పుష్పే ఇక మానవా. గేహాది పరుగేల ఓ మానవా, నయమాను పుష్పే ఇక మానవా. ఓ మానవా ఇక జీవరా, ఓ మానవా ఇక జీవరా. కనుక
పరిగెత్తొద్దు. ధనం వెంట పరిగెత్తొద్దు. ఇకనైనా నిలబడు. చాలు. ఇక నువ్వు ప్రయాసపడింది చాలు. ఒక దినం నీకు అది ఆయాసమైతది. దుఃఖమైతది. బాధపడాల్సి వస్తది. వైపు తిరుగు. అయ్యా! ఇక నుంచి నేను నిన్ను వెంబడిస్తా. నేను చేసిన పొరపాట్లన్నీ నాకెత్తి చూపినావు ప్రభువా. నీకు స్తోత్రం అని దేవునికి వందనాలు చెప్పి, ఇక మానుకొని వాటిని విడిచిపెట్టి ప్రభు అయిన యేసు వైపు చూచి రక్షణ పొందు. పరిశుద్ధుడా నిత్య నివాసి స్తోత్రం నాయన. నీ సంచిక పిలవచ్చు దీవించి ఆశీర్వదించిన విధమును బట్టి నీకు స్తోత్రాలు. విత్తన వాక్యం ఫలింప చేయండి. ఉదయాల్లో మీరు నాటండి. దుష్టెత్తుకు పోకున్నట్లు నీ కృపను దయచేయమని నీ దైగ హస్తాలకు కృపకు భద్రతలు అప్పచెప్పు. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మనం లేచి పడుకున్నట్లయితే పెద్ద పాటల